తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందడైతే నెలకొంది. మనము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా ఇక సర్పంచ్ ఎలక్షన్స్ల పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి సురివి సౌజన్య రాజు గౌడ్ అయితే పోటీ చేస్తున్నారని విన్నాం. ఇక వారు రాజకీయం అంటే పదవి కాదు, బాధ్యత అని నమ్మే మనుషులం మేమంటూ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు ఊరు బాగుండాలన్నదే మా ఏకైక సిద్ధాంతం అని చెబుతూ, గతంలో మా వద్ద పదవి ఉన్నా లేకపోయినా మేము వెనుకడిగేయలేదు. గ్రామం కోసం, గ్రామ ప్రజల అందరి మంచి కోసం ఇప్పటి వరకు మా సొంత డబ్బులతో మా శక్తి మేర పనులు చేశాం. ఇక ఇప్పటి వరకు మా సొంత బలంతో చేశాం. ఇక ఇప్పటి నుంచి మీ అధికారంతో మీరు సహకరిస్తే ఇంకా అధికార బలంతో పనులు చేసి ముందుకు వెళ్తామని చెబుతూ సురివి సౌజన్య రాజుగౌడ్ అయితే మన ముందుకు వచ్చారు. వారిని అడిగి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఓకే మేడం, ఇప్పుడు మీరు బీసీ మహిళా రిజర్వేషన్లో భాగంగా మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఓకే, బీజేపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు సార్? మేడం, మేము పొలిటికల్ ఆరంగేట్రమే భారతీయ జనతా పార్టీ నుంచి స్టార్ట్ చేసాము. అంతకుముందు మాకు పొలిటికల్ వేరే ఇతర పార్టీలో పనిచేసిన ఇది లేదు. సో భారతీయ జనతా పార్టీలో నేను గత 2016లో యువమోర్చా మండల అధ్యక్షుడిగా పనిచేసిన, ఆ తర్వాత యువమోర్చా జిల్లా అధికారి ప్రతినిధిగా పనిచేసిన. ప్రస్తుతము సంస్థ నారాయణపురం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. అదేవిధంగా మా ప్రొఫెషనల్గా చూసినట్టయితే 2019 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆటోనగర్ ఇసుకలారీల యజమానుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా. అది కూడా మాకు కలిసి వచ్చే అంశం. ఈ ఊర్లో 80% మోటార్ ఫీల్డ్ మా గ్రామంలో, మా అల్లందేవి చెరువు కానీ, నాగవారిగూడెం కానీ, గొల్లగూడెం కానీ. సో మోటార్ ఫీల్డ్ ఉండడం వల్ల మేము నిత్యం మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ గ్రామ సమస్యలు అయితేనేమి, అక్కడ బిజినెస్ పరంగా సమస్యలు అయితేనేమి వాళ్ళకి అందుబాటులో ఉండి మేము ఎప్పటికప్పుడు ఆ సమస్యలను సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకే, మీ వ్యక్తిగత జీవితం గురించి, ఇంకా మీ కుటుంబ నేపథ్యం గురించి. మా కుటుంబ నేపథ్యం అంటే పూర్తిగా రైతు కుటుంబం మేడం. నాన్న గీత కార్మికుడు. నేను విద్యార్థి దశలోనే అనేక ఉద్యమాలు చేసినాము. తెలంగాణ మూమెంట్లో కూడా పాల్గొన్నాము. తర్వాత పర్సనల్ లైఫ్లో జాబ్ చేసినాం. జాబ్ తర్వాత మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ ఇవాళ పొలిటికల్గా గత 10-12 సంవత్సరాలుగా పొలిటికల్గా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నా. ప్రజాసేవ అంటే జర ఎక్కువ ఇష్టం నాకు. అది కొంతమందికి కొన్ని ఉంటాయి కదా, నాకు ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. ఎవరి సమస్యలన్నా సాల్వ్ చేసినట్టే ఆ రోజు తృప్తిగా నిద్రపోతాం. మేము కూడా అదే తెలుసుకున్నాం. మేము ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే మేము కొంతమంది పబ్లిక్ని మేము మాట్లాడించే ప్రయత్నం చేశాం. అంటే ఒక సర్వేలో అనుకోండి, ఒక సర్వేలో భాగంగా మీ గురించి అంటే పిలిస్తే పలికి మా కుటుంబ సభ్యునిగా, మా ఇంట్లో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా మాకు ఎనీ టైం అంటే నేనున్నానంటూ ముందుకు వస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అలానే మీరు ప్రజల ముందుకు ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు సార్? మేడం, ప్రస్తుతము గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముందుగా మా గ్రామం అనేది లాస్ట్ టైం కొత్త గ్రామ పంచాయతీ సర్వేల నుండి ఏర్పడిన గ్రామము. లాస్ట్ టైము మొదటి సర్పంచ్, ఇప్పుడు రెండవ ఎన్నిక మాది. సో ఈ గ్రామంలో కొత్తగా ఏర్పడిన గ్రామం కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. పేరుకే గ్రామ పంచాయతీ, కానీ గ్రామ పంచాయతీకి ఉండాల్సిన సౌకర్యాలు ఏవి కూడా మా గ్రామంలో లేవు. ఇవాళ ఒక రేషన్ షాప్ కూడా లేదు. కనీసం రేషన్ షాప్ లేవు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మా గ్రామం కింద 2 ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి. ఆ ఆమ్లెట్ విలేజెస్ నాగవారిగూడెం, గొల్లగూడెం, వాటికి రోడ్లు లేవు. మొన్న ఎండాకాలం అయితే మా నాగవారిగూడెం గ్రామంలో 2 నెలలు పబ్లిక్ బోర్లు, అవి గ్రామ పంచాయతీ బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు అంటిపోయి, అడుగంటిపోయి నీళ్ళు కూడా రాకపోతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ పట్టించుకోరు. కనీసం ఇక్కడ స్థానిక నాయకులు, ఇప్పుడు ఎవరైతే మా పైన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆ విఫలమైనప్పుడు వాళ్ళు 2 నెలలు వాట్సాప్ గ్రూప్లలో పెడితే వాళ్ళు చూస్తున్న బాధను చూస్తే మాకు గుండె తరుముకపోయింది. నిజంగా నాకు అక్కడ ఉన్న ఏదైతే మాది హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి మా విలేజ్, మేము ఎక్కువ హైదరాబాద్, ఎల్బీనగర్ ఆ ఏరియాలో నివాసం ఉంటారు. మా వాళ్ళంతా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా. వాళ్ళు ఎండాకాలం వచ్చింది, మరి ఊరికి వద్దాము పిల్లలు తీసుకొని అని చెప్పి
తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే, అయ్యా వద్దు రాకండి, ఇక్కడ నీళ్లు లేవు, ఒక్క బకెట్ నీళ్ళతోటి 3 రోజులు కలపాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నది. ఏ నాయకుడు కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే ఇక్కడ సర్పంచ్ లేడు కాబట్టి, 2 ఏళ్ల సంది సర్పంచ్ లేడు కదా. సో సర్పంచ్ లేడు కాబట్టి ఇక్కడ నిధులు లేవు గ్రామ పంచాయతీలో. కనీసం వాళ్ళు బోరు వేయించి ఆ మోటార్ రిపేర్ చేయించేంత స్తోమత కూడా లేదు గ్రామ పంచాయతీకి అని చెప్పి వాళ్ళు అలమటిస్తున్న టైంలో వాళ్ళు ప్రజల ఇబ్బందులు చూడలేక కొంతమంది అక్కడ గ్రామ పెద్దలు సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను నా సొంత నిధులతో బోర్ వేపిస్తే అటువంటి కరువు కాలంలో కూడా పాతాళ గంగ మమ్మల్ని కరుణించింది. అంటే ఒక సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటుంది అనేది మాకు ఆ రోజు తెలిసింది. నాకు ఆ రోజున్న సంకల్పం ఒకటే, వాళ్ళు నీళ్లు లేక అలమటిస్తున్నారు, సో వాళ్ళకి నీళ్ళు ఆపియాలి. ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు మనం పట్టించుకోవాలి. గ్రామ పౌరుగా ఈ గ్రామంలో పుట్టినందుకు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు బోరేయించినాము. దేవుడి దయ వల్ల మంచిగా వాటర్ వచ్చినాయి. అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మేము పోగానే, బిడ్డ నువ్వు పార్టీ లేదు, కులం లేదు, ఏది లేదు బిడ్డ, నేను గెలిపిస్తాం, మాకు కరువు కాలంలో నువ్వు మాకు నీళ్ళు ఆపించినావు అని చెప్పి ఆ ప్రజలు నన్ను గట్టిగా ఆశీర్వదిస్తున్నారు. దానికోసమే అక్కడ ఉన్న రెడ్డి సంఘం నాయకులు కానీ యాదవ సంఘం నాయకులు కానీ నన్ను పిలుచుకొని మరి వాళ్ళు మద్దతు ప్రకటించడం అనేది వారికి ఈ సందర్భంగా మీ తరఫున ఆ రెడ్డి సంఘం నాయకులకు, మిగతా నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇప్పుడు మరి గత ప్రభుత్వం హయాంలో, అంటే గత సర్పంచ్ హయాంలో ఇలాంటి అభివృద్ధి పనులు, అంటే ఇలాంటి వాటర్ సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఎందుకు ముందంజలో వెళ్ళలేదు మేడం? ఫస్ట్ టైం గ్రామ పంచాయతీ ఏర్పడింది కదా, సో వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు చేసిండ్రు, కానీ అది సరిపోదు. ఒకేసారి అన్ని సమస్యలు తీరాలంటే కూడా నిధులు రావు. అది 5 ఏళ్ల కాలం సరిపోలేదు. పైగా కొన్ని లోపాలు అక్కడ అప్పుడున్న ప్రభుత్వమో లేకపోతే ఇక కొన్ని సమస్యలతోటి కొంతవరకే సాల్వ్ అయినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏర్పాటైంది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. వారు చేతనైనంత వరకు చేసుకుంటూ వచ్చిండ్రు, కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ మా ఊళ్ళో రేషన్ షాప్ లేదు. ఇమీడియట్గా దాన్ని కొట్లాడి ఇక్కడ రేషన్ షాప్ ఏర్పాటు చేయాలి. ఉచిత బియ్యం తెచ్చుకోవడానికి కిరాయి డబ్బులు పెట్టుకొని సర్వేలు పోయి మేము రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితులలో మా గ్రామ ప్రజలు ఉన్నారు కదా. సరే, యంగ్స్టర్స్ అంటే ఏదో బైక్ వేసుకొని పోయి తెచ్చుకోగలుగుతారు. ముసలోళ్ళు ఎట్లా పోతారు మేడం? మహిళలు ఎట్లా పోతారు? చాలా ఇబ్బందులు కదా. సో ఇమీడియట్గా నేను గెలవాలని చేసే పని రేషన్ షాప్ను అల్లదేశ్వర గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నాగవారిగూడెం గ్రామంలో ఆ గ్రామం అయితే సమస్యలు పుట్ట, అన్ని సమస్యలు అన్నీ ఉంటాయి. వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు గత హయాంలో, ప్రభుత్వ హయాంలో. ఆ వాటర్ ఫిల్టర్ మొత్తం వాటర్ సప్లై లేదు, ఫిల్టర్ కూడా రిపేర్ వచ్చి అట్లనే ఆగిపోయింది. వాళ్ళు తాగడానికి నీళ్ళు లేక అల్లం తెచ్చారు, మా రోడ్ మీదకి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో నేను గెలవగానే ఇమీడియట్గా ఫస్ట్ ఆ ఫిల్టర్ రిపేర్ చేయించి అక్కడ ఒక మోటార్ ఉంటుంది, ఆ మోటార్ తీసుకొని ఆ బోర్లు వేసి వాటర్ సప్లై చేసి ఆ రిపేర్ చేసి వితిన్ 2-3 డేస్లో మేము గెలవగానే ఆ వాటర్ ఆపిస్తాం ఆ ప్రజలకు. దాంతోపాటుగా సీసీ రోడ్లు గొల్లగూడెంలో అయితే కేవలం ఒకటే వేసారు. మిగతా గల్లీలన్నీ వితౌట్ సీసీ రోడ్స్ ఉన్నాయి. మొత్తం చెత్త చేదారం, వర్షాకాలం వస్తే ఫుల్ చీదారం ఉంటుంది, పాముల గడ్డగా చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. సో అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి సీసీ రోడ్లు వేయాలి, అది ప్రధాన సమస్య. దాంతోపాటు నాగవారిగూడెంలో కూడా 1-2 సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అల్లందేశ్వర విషయానికి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్లో ఉన్నది. దాన్ని పూర్తిగా వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించి, ఈ 6వ వార్డు విషయానికి వచ్చినట్టయితే అల్లందేశ్వర్లో కేవలం లోపలికి వెళ్ళే రోడ్లు మాత్రమే సీసీ రోడ్లు వేసారు, ఇంకా అడ్డ రోడ్లు ఉంటాయి. ఆ అడ్డ రోడ్లు పెండింగ్ ఉండడం వల్ల అక్కడ ఎవరు నడవకపోవడం వల్ల చెట్లు పెరిగి బాగా చీదారం అంతా ఏర్పాటై అక్కడ పాములు, పురుగు పూసి వచ్చి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా మేము గెలవగానే 6వ వార్డులో కూడా అడ్డ రోడ్లు నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భానికి ద్వారా తెలియజేస్తున్నాం మా ప్రజలకు. అదేవిధంగా రైతులకు మా ఊర్లో చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే. కనీసము ఇవాళ నారాయణపురం మండలంలో చిట్ట చివరి తండాకు పోయినా కూడా కరెంట్ ఉంది, మా దగ్గర కరెంట్ లేదు. ఎవరైనా బోర్ వేసుకొని పొలం పనులు చేసుకుందామని అంటే ఇవాళ కరెంట్ లేదు. పూర్తిగా వర్షాధార పంటల మీద, పత్తి మరియు ఇతర పంటల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది కరెంట్ లేక. సో ఆ కరెంటు తీసుకురావాలి.
ఆ పొలాలకు వెళ్ళడానికి రోడ్లు లేవు. ఒక్కొక్కరు ఒకలా ఉంటారు మేడం, అందరూ ఒకలా ఉండరు. కొంతమంది ఏమో పోనీలే అని చెప్పి ఫ్రెండ్లీగా పోనిస్తారు, రైతులు ఉన్నారు. మరి కొంతమంది మా మా పొలంలోకి వెళ్ళి పోవద్దు, మీకు తవ్వలేదు, మీకు బాట లేదు అని చెప్పేసి అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతులందరినీ కూర్చోబెట్టి రైతులందరినీ సమన్వయపరిచి ఆ రోడ్లు నిర్మాణం కూడా ఏర్పాటు చేపిస్తాము. ఇట్లా అదేవిధంగా మా ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ పిల్లలందరూ, ఇక్కడ ఈ ఊళ్ళో ఉండే పిల్లలందరూ కూడా చౌటుప్పలు సర్వేలకు ప్రైవేట్ స్కూల్లో పోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఒకటే ఒక కారణం. అనేక సార్లు ఇక్కడ ప్రధానోపాధ్యాయుల్ని ఉపాధ్యాయుని అడిగినప్పుడు, సార్ ఇక్కడ 5 క్లాసులు 1 నుంచి 5 వరకు ఇక్కడ క్లాసులు చెప్తాము, కానీ మాకు అందుబాటులో ఉన్నది ఒకటే రూమ్. సో ఒక్క రూమ్లో 5 క్లాసులు ఎట్లా చెప్పాలి మేము అని చెప్పేసి వారు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా మేము సర్పంచ్ అయిన తర్వాత స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మా నుంచి మా సొంత నిధులు కొన్ని పెట్టుకొని అయినా సరే 5 తరగతి గదులతో కూడిన స్కూల్ బిల్డింగ్ను నేను రానున్న 2 సంవత్సరాల్లో కట్టించి 5 తరగతులకు 5 గదులు ప్రత్యేకంగా ఉంచి మొత్తం మోడర్నైజ్డ్ డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేసి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మా యొక్క గవర్నమెంట్ స్కూల్ను మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెరీ గుడ్ అండి, చాలా అభినందనీయంగా ఉంది మీ మేనిఫెస్టో. అయితే ఇంకొకటి కూడా మేము వింటా ఉన్నాం, అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పోటీ చేస్తేనే అన్ని నిధులు మన గ్రామానికి వస్తాయని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం అయితే జరుగుతుందని చెప్తా ఉన్నారు. అది మీరు ఎలా స్పందిస్తారు మరి? మేడం, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎట్లయితే జనరల్ ఎలక్షన్స్ ముందు మేము 6 గ్యారెంటీలు ఇస్తాము, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, నెలకు మహాలక్ష్మి పథకం కింద 25,000 ఇస్తామని బూటకపు మాటలు చెప్పి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయతీల నిధులు ఇస్తున్నామంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, సెంట్రల్ నుంచి ఫండ్ వచ్చింది 3,500 కోట్లు, దాదాపు 4,000 కోట్లు, అవి రేపు మార్చి వరకు ల్యాప్స్ అయిపోతాయి. సో అవి ల్యాప్స్ కావద్దంటే ఇమీడియట్గా పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. బీసీ రిజర్వేషన్ 42% కోసం ఈ పంచాయతీ ఎన్నికలు ఆపొద్దు, ఎంపీటీస్ జెడ్పీటీస్ తర్వాత పెడదాం, ఈ ఫస్ట్ అయితే పంచాయతీ ఎలక్షన్లు పెడదామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. అంటే కేంద్రం నుంచే కదా నిధులు వచ్చేది, కేంద్ర ప్రభుత్వం నిధుల కోసమే కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏం లేవని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకుండు కదా మేడం. ఇంకెక్కడున్నాయి రాష్ట్ర అధికార పార్టీ మేము వస్తేనే డెవలప్మెంట్ అవుతుందని మళ్ళీ మభ్య పెట్టేందుకు ప్రజలు? గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్రము. సో కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం జరుగుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు. సో గ్రామ ప్రజలకు మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, అధికార పార్టీ ఎన్ని రకాలుగా మనల్ని మభ్యపెట్టినా, మనం గతంలో చూసిన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లా మభ్యపెట్టింది ఏం కథ, ఇప్పుడు కూడా మనల్ని మస్తుగా మభ్యపెడతారు. మనం మోసపోవాల్సిన పని లేదు. యుద్ధం చేసేవాడికి కత్తినివ్వండి, ఎవరైతే సమస్యలను తీర్చగలుగుతారో వాళ్ళకే అధికారం ఇవ్వండి. అధికారం లేకముందుకే మీకు అనేక సేవా కార్యక్రమాలు చేసిన నేను, అధికారం ఇస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నాం. నాకంటే ఎక్కువగా మీకే తెలుసా నేను నమ్ముతున్నా. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిస్తున్నా, నన్ను ఈ గ్రామ సర్పంచ్గా గెలిపించండి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇంకా మా ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, వాళ్ళ సహాయ సహకారాలతో కూడా, కేంద్ర మంత్రుల సహాయ సహకారాలతో కూడా గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయగలననే నమ్మకం నాకున్నది, ఆ శక్తి కూడా నాకున్నదని చెప్పేసి తెలియజేస్తాను. ఓకే అండి, చూశారు కదా సురభి సౌజన్య రాజుగౌడ్ గారి మాటలలో వారికి ప్రజల పైన, తన గ్రామం పైన ఉన్న ఆ తపన ఏదైతే ఉందో, ఆ మనోవేదన ఏదైనా సరే, నా గ్రామం ఒక సమస్యల పుట్టలాగా ఏర్పడిపోయింది, ఇకనైనా నేను నా గ్రామాన్ని, నా గ్రామ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇక గ్రామ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని, ఒక యూత్ అంటే యువత ఎలా ఉండాలి అనే ఆలోచనతో యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఒక తపనతో అయితే ముందుకు వస్తున్నారు. గ్రామ ప్రజల్ని కూడా అదే కోరుకుంటున్నారు అని మీడియా ముఖంగా అయితే తెలియజేశారు. మేము కూడా మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున సురభి సౌజన్య రాజుగౌడ్ అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాత ఏం పేరే? అంజయ్య. అంజయ్య, మరి మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా? అవును. మరి ఎవరు కోటేస్తున్నావు? ఊరికి రాజుకి వేస్తున్నాం. రాజు కోటేస్తున్నావు. రాజుకి ఎందుకు కోటేస్తున్నావు? ఎందుకు వేస్తున్నాం? మాకు పోతందుకు దారి లేదు. దారి చేయాలి, మంచిగా బాడ చేయాలి, మమ్మల్ని
ఏళ్ళ మాట్లాడుకోవాలి, మాకు సప్లై చేయాలని కోరుకొని మేము ఓటు వేయగలుగుతున్నాం. ఓకే, మరి ఏం మంచి చేసిండు? మీకు పింఛన్లు కింద మంచిగా వస్తున్నాయి, మరి అన్ని ఇప్పిస్తుండ? పింఛన్లు ఇప్పుడు వస్తున్నాయి, వచ్చిన కాడికి కానీ ఇప్పుడు మళ్ళీ 4000 పింఛన్ అని దరఖాస్తు పెట్టిండు, అది ఇంకా రాలే. అది చేయాలని మేము కోరుకుంటున్నాం అట్లా. ఓకే, రాజు మీ మనిషి అని చెప్పి మీ కుటుంబంలో ఒక మనిషిలాగా మీ మనవనిలాగా మీకు అన్ని ముందరుండి నడిపిస్తున్నాను చెప్తావు. అవు మరి రాజుకే ఓటేసి గెలిపిస్తున్నావు అయితే. రాజుకు ఓటేసే గెలిపిస్తామని మా తైపం. మరి మీ ఊర్లో ఇక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మేడం. ఓకే, మరి మీరు సర్పంచ్ ఎలక్షన్లో మరి ఎవరిని నిలబెట్టిరు, ఎవరిని గెలిపించాలనుకుంటారు? రాజుగౌడ్. రాజుగౌడ్ని గెలిపించుకుంటే ఇంకా మీ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పనులు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీరు నమ్మి గెలిపించుకోవాలనుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? జంగయ్య. ఓకే, మరి మీ ఊర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, మరి సర్పంచ్ ఎవరు నిలబడ్డారు? రాజు నిలబడ్డాడు. ఓకే, సురవిరాజు. అయితే ఇంకొక పార్టీ, మరి ఏ పార్టీ నుంచి నిలబడ్డారు? సురాజ్ ఏమో బీజేపీ, ఓకే కాంగ్రెస్ ఏమో శేఖర్. ఓకే, మరి మీ ఊర్లో ఎట్లుంది రాజకీయం అంతా? ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఎక్కువ ప్రజలంతా ఏమనుకుంటున్నారు? సూర్యరాజు గెలిపిస్తే ఆ గ్రామ అభివృద్ధికి దాని గురించి. ఓకే, సురవిరాజును గెలిపిస్తే గ్రామం అభివృద్ధి జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. తాత నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? యాదే. మీ ఊర్లో మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, సర్పంచ్ ఎవరు నిలబడ్డారు? రాజు. రాజు నిలబడ్డరా? మరి ఎవరికి వేస్తున్నావు ఓటు? మరి నువ్వు రాజు మా మనవడే. మీ మనవడా నోటేస్తావా, లేకపోతే నీకేమైనా పెన్షన్లు ఇప్పించి మళ్ళీ మంచి పనులు చేస్తాడని వేస్తావా? మంచి పని మనిషి మంచివాడనే వేస్తున్నాం. మరి మనవడని చెప్తున్నావు. అయ్యో అట్నే మనవడు కదా, దానికి దీనికి ఏర్పాటు ఉన్నదా మనిషి. ఓకే, మరి మీకు పెన్షన్లు అన్ని మంచిగా వస్తున్నాయా? మంచిగానే వస్తున్నాయి. ఓకే, మరి ఏడికి పోతున్నావు ఇప్పుడు? ఏడు అక్కడ కూర్చుందామని వస్తున్నా. ఓకేనే తాత, థ్యాంక్ యూ. అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నా సతీమణి సౌజన్యను పోటీ చేయించడం జరిగింది. మన గ్రామంలో ఉన్న అనేక సమస్యలు అవగాహన ఉన్న వ్యక్తిగా నేను గ్రామ ప్రజలందరినీ, అల్లందేవి చెరువు, నాగవారగూడెం, గొల్లగూడెం గ్రామాల ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏవైతే మన గ్రామంలో సమస్యలు ఉన్నాయో, ప్రధానంగా రేషన్ షాప్ లేదు, ఆ రేషన్ షాప్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా నాగవారిగూడెం గ్రామంలో ఫిల్టర్ వాటర్ రావడం లేదు. ఇమీడియట్గా అక్కడ ఉన్న హనుమాన్ గుడి దగ్గర ఉన్నటువంటి మోటార్ తెచ్చి ఈ వాగులో ఉన్న బోర్లో దింపి దాని ద్వారా వాటర్ ఫిల్టర్కు నీరు అందించి దాన్ని రిపేర్ చేయించి మన ప్రమాణ స్వీకారం అయిపోయిన 3-4 రోజులలోనే నాగవారిగూడెం గ్రామ ప్రజలకు మంచినీళ్ళు అందిస్తాను. అదేవిధంగా గొల్లగూడెం, నాగవారిగూడెం గ్రామాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు నిర్మిస్తాను. అదేవిధంగా అల్లందేవి చెరువు గ్రామంలో కూడా చాలా గల్లీలలో, అదేవిధంగా రోడ్డు అవతల వైపు 3వ వార్డు 4వ వార్డు వైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దాన్ని కూడా వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఏవైతే పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేస్తాను. దాంతోపాటుగా 6వ వార్డు స్కూల్ అవతల నుంచి మనకు ఓన్లీ నిలువు రోడ్లే ఉన్నాయి, మెయిన్ రోడ్ నుంచి లోపలికి కనెక్టివిటీ రోడ్లే ఉన్నాయి. మధ్యలో రోడ్లు అడ్డ రోడ్లు లేక చెత్తా చేదారంతో బాగా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలంలో పాములు కూడా వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఉంది. కాబట్టి ఆ అడ్డ రోడ్లను కూడా సీసీ రోడ్లు వేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా. దాంతోపాటు నాగవారిగూడెం, గొల్లగూడెం ప్రధాన సమస్య, నేను ఒక పార్టీ లీడర్గా అనేక సార్లు, కొన్ని 10ల సార్లు నేను గొల్లగూడెం, నాగవారిగూడెం రోడ్ల గురించి కొట్లాడినా మీ అందరూ తెలుసు. కానీ ఇప్పుడు ఈసారి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే నేను ఖచ్చితంగా నాగవారిగూడెం, గొల్లగూడెం రోడ్ల కోసం ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో, ఒక ప్రజాప్రతినిధిగా మేము కొట్లాడి ఆ రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఆ రోడ్డు మీద కొట్లాడతాము. ఒకవేళ ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు వేయకపోతే ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చి పరిపాలన గ్రామ పంచాయతీ బిల్డింగ్లో నుంచి కాకుండా ఆ రోడ్డు మీదనే టెంట్ వేసి ఆ టెంట్ కింద నుంచే పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి నేను నాగవారిగూడెం, గొల్లగూడెం గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మీరు పార్టీలుగా చూడకండి, కులాలుగా చూడకండి, గుణం చూడండి, సేవ చేసే తత్వాన్ని చూడండి, కొట్లాడే పోరాటం చేసే తత్వాన్ని చూడండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ ప్రజలందరినీ వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.